తల్లి కొందరం ఎంతమంది పిల్లలు పడిపోతే అంతమందికి వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇక గడిచిన 2019 నుంచి 24 వరకు ఏ ఒక్క ప్రభుత్వం ఉద్యోగాలు కూడా రానటువంటి పరిస్థితుల్లో నిన్న ద్వారా దాదాపు 16,000 పోస్టులు ఈరోజు భర్తీ చేసి విద్యాశాఖలో పూర్తి చేయడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా ఖాళీ ఉన్నటువంటి 8,000 పోస్టులకు కూడా దాదాపు ఈరోజు నోటిఫికేషన్స్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అలాగే 2025-26 కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి యువతను ఏ విధంగా ఆదుకోవాలని చెప్పేసి మా యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా దీనిపైన ఒక ప్రణాళికమైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈరోజు మన ముందు పోతున్నటువంటి పరిస్థితి. మీరు చూసినట్లయితే మన విశాఖలో జరిగినటువంటి సమయంలో దాదాపు 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తూ మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి జైలు కంపెనీ కూడా నిన్న అగ్రిమెంట్ అయింది. అంటే రైతాంగానికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి, మనం ఎక్కడైతే